కామారెడ్డి జిల్లా రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా పేలుడు పదార్థాల కొనుగోలు అమ్మకం చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్టు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. వారి నుండి 70 జిలెటిన్ స్టిక్స్, 57 మీటర్ల వైరు, 3 మొబైల్ ఫోన్లు, ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పట్టుబడిన నిందితులు ఎలాంటి అనుమానితులు కాకుండా జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, వైర్లను కొనుగోలు చేసినట్టుగా గుర్తించారు. నివాస ప్రాంతాల మధ్య ఉన్న బండరాలను పేల్చేందుకు వాటిని తరలిస్తున్నట్టుగా తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన హోంగార్డ్ కైలాస్ ను ఎస్పీ అభినందించారు. వెహికల్ లో ఇద్దరు వ్యక్తుల దగ్గర 50 జిలెటిన్ స్టిక్స్ ఒకరి దగ్గర మరియు ఇంకొకరి దగ్గర 6 డిటోనేటర్లు మరియు ఈ కార్డెక్స్ బ్లాస్టింగ్ కి యూజ్ చేసే కార్డెక్స్ వైరు సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళకు ఎక్కడొచ్చింది ఈ మెటీరియల్ కనుక్కున్న తర్వాత వీళ్ళకు నిజామాబాద్ కమిషనరేట్ నుంచి ఒక మ్యాగజైన్ నుంచి కూడా ఇది ఇల్లీగల్ మీన్స్ లో వీళ్ళకు బ్లాస్టింగ్ కోసము వచ్చినట్టుగా మాకు తెలుస్తూ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ తోటి మేము ఫర్దర్ గా అక్కడ వెళ్ళి చూస్తే అక్కడ ఒక 3వ వ్యక్తిని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 3వ వ్యక్తి ఇంటి దగ్గర చెక్ చేస్తే అతని ఇంట్లో ఒక 20 జిలెటిన్ స్టిక్స్, 4 డెటోనేటర్లు అండ్ కార్డెక్స్ వైర్ కూడా ఉండడం జరిగింది.